విచ్చలవిడిగా నకిలీ విత్తనాలుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిస్సిగ్గుగా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ఓదార్పు సభల్లో ఎండగట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విత్తన నాణ్యతను నిర్ధారించాల్సిన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఏడాదిగా వైస్ ఛాన్సలర్ లేడు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వ అధ్వాన్న పరిస్థితి అంటూ జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో మండిపడ్డారు. గురువారం జరిగిన 71వ రోజు ఓదార్పు యాత్ర విశేషాలు ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా గురువారం నాటి 71వ రోజు పర్యటనలో వైఎస్ జగన్ వినుకొండ, బొల్లాపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. 71వ రోజు మొత్తం 50 కిలోమీటర్ల దాకా పర్యటించిన జగన్ 7 వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. షెడ్యూల్లో లేని పలు గ్రామాలకు చెందిన ప్రజలు జగన్ వాహనాన్ని అడ్డుకుని తమ ఊర్లకు తీసుకుపోయారు. ప్రజల ప్రేమకు తలవంచిన జగన్ ఎవరినీ కాదనకుండా అన్ని ఊర్లకు వెళ్లారు. ప్రారంభంలో కొన్ని కుటుంబాలకు పరిమితమైన ఓదార్పు యాత్ర ఇప్పుడు మొత్తం ప్రజల ఓదార్పు అయింది. వైఎస్ జగన్ తాను ప్రసంగించిన ప్రతి చోట ప్రజా సమస్యల ప్రస్తావనతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలతో రైతులు చిత్తుచిత్తవుతున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని జగన్ మండిపడ్డారు. మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు దొరుకుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఇవాళ ఒక్కసారి ఈ రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో రైతన్న పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే ఇవాళ రైతన్న దగ్గరికి వెళ్లి అన్న ఎలా ఉన్నావు అంటే రైతన్న పరిస్థితి ఎలా ఉంది అంటే వరి వేసుకుంటున్న రైతన్న ఆ వరి పొలం వడ్ల రూపానికి వచ్చేసరికి ఆ వడ్లు ఆ రైతన్న కోసే సమయానికల్లా బస్తా రేటు 650 రూపాయలకో 700 రూపాయలకో పడేస్తారు. దాని తర్వాత ఆ రైతన్న ఆ వడ్లను పెట్టుకునే సామర్థ్యం ఆ రైతన్న దగ్గర లేదు కాబట్టి అప్పుల వాళ్ళ గరద ఆ రైతన్న మీద ఉంటుంది కాబట్టి ఎంత వస్తే అంతనే అని చెప్పి ఆ రైతన్న ఆ వడ్లను 650కో 700 రూపాయలకు బస్తాకు ఆ రైతన్న అమ్మిన తర్వాత అదే బస్తా అదే వడ్లు ఆ రైతన్న అమ్మిన 3 నెలలకు మిల్లుల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత డీలర్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత అదే బస్తా 900 రూపాయలకు మళ్ళీపోతుంది. ఇవాళ ఎలా తయారైపోయింది వ్యవసాయం అంటే ఇక్కడికి రాకముందు నిన్న కొంతమంది అక్క చెల్లెమ్మలు నా దగ్గరికి మిరప పంటను చేతుల్లోకి తీసుకొని నా దగ్గరికి వచ్చారు. ఆ మిరపకాయ పంటను నాకు చూపిస్తూ అన్నా ఎంత దారుణంగా ఉందో మా పంట ఒక్కసారి చూడండి అన్నా, చాలా రకాల మందులు కొట్టినా కూడా ఆ మిరప బాగోలేదన్నా అని చెప్పి చూపిస్తా ఉంది. నకిలీ విత్తనాలు ఉన్నట్టున్నాయన్నా, మా బతుకులు ఏం కావాలన్నా అని చెప్పి అక్క చెల్లెమ్మలు చెప్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా ఆ మాట అన్నది ఒక్క అక్క చెల్లెమ్మని మాత్రమే కాదు, నిన్న కనిపించిన వాళ్ళు ఇవాళ చాలా మంది రైతులందరూ ఇదే సంశయం ఉన్నది. దాదాపుగా మిర్చి వేసుకుంటున్న ప్రతి రైతులకు ఇవాళ కనీసం అంటే 30 నుంచి 40% పంట ఇవాళ తాలూకా రూపంలో మారిపోయింది. పెద్దల వైరస్ తో ఇవాళ రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇవాళ వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది అంటే ఇవాళ ఆ మిర్చి రైతులకు సప్లై చేసే విత్తనాలు కానీ మరి వేరే ఏ రకమైన విత్తనాలైనా కూడా ఫలాని విత్తనాలు మంచి క్వాలిటీ విత్తనాలు అని చెప్పి సర్టిఫై చేయవలసిన అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే మన కర్మ ఏమిటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటే గత సంవత్సర కాలం నుంచి ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే విత్తనాల క్వాలిటీ బాగుంది అని చెప్పి సర్టిఫై చేయాలో ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీకి గత సంవత్సరం నుంచి పనిచేస్తా ఉన్నప్పుడు ఈ రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అది ఒక్కటి చూస్తే సరిపోతుంది. మా ఊరికి వస్తారా చావమంటారా అంటూ పలు గ్రామాల ప్రజలు పట్టుబట్టి వైఎస్ జగన్ తమ ఊర్లకు తీసుకుపోతున్నారు. దీంతో షెడ్యూల్లో లేని అనేక గ్రామాల్లో జగన్ పర్యటించాల్సి వచ్చింది. ఎండ మండుతున్నా అదేమీ పట్టనట్లుగా గ్రామస్తులు జగన్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్న వైనం గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో అనేక చోట్ల కనిపిస్తోంది.
గురువారం నాడైతే దాదాపు 7 గ్రామాల ప్రజలు పట్టుపట్టి జగన్ ను తమ గ్రామాలకు తీసుకుపోయారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని గుంటూరు జిల్లా వెల్లటూరులో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, మిర్చి, వరి, పసుపు ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర లేక అన్నదాతలు అప్పుల పాలవుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ చదవాలని, ప్రతి కుటుంబము ఆర్థికంగా ఎదగాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పరితపించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. నేడు ఆ పథకాలను తుంగలో తొక్కుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వెల్లటూరులో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒక స్వప్నాన్ని చూశాడు. ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం కోసం ఎంత డబ్బైనా కూడా ఖర్చు చేయడానికి వెనకాడకూడదు. ఏ పేదవాడైనా కూడా అనారోగ్యం పాలైనప్పుడు ఆ పేదవాడు గర్వంగా 108 అనే నంబర్కు ఫోన్ కొట్టినప్పుడు అంటే 20 నిమిషాల్లో ఆ పేదవాడి ఇంటికి అంబులెన్స్ రావాలి, వచ్చి బాగోలేని ఆ పేదవాడిని పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోవాలి. లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్ అయినా సరే ఆ పేదవాడికి ఆ డాక్టర్ ఉచితంగా చేయాలి, చేసి ఆ పేదవాడిని చిరునవ్వుతో ఇంటికి పంపించాలి అన్న స్వప్నాన్ని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చూశారు. ఇవాళ అదే పేదవాడి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇవాళ ఆ పేదవాడు మొన్న నేను ఒక తండాకు వెళ్ళా. ఒక విచిత్రమైన పరిస్థితుల మధ్యలో ఆ తండాకు వెళ్ళా, బాధాకరమైన పరిస్థితుల మధ్యలో ఆ తండాకు వెళ్ళా. ఆ తండాకు నేను వెళ్ళినప్పుడు అక్కడ తండాలో 20 మంది కల్తీ సారా తాగి చనిపోయిన పరిస్థితుల మధ్యలో ఆ తండాకు నేను వెళ్ళా. నేను వెళ్ళినప్పుడు నేను అడిగా ఆ అక్క చెల్లెమ్మని, అమ్మా ఆ విషయం మన వాళ్ళందరికీ ఎక్కుతూ ఉన్నప్పుడు మీకు 108 నంబర్కు మీరు ఫోన్ చేయలేదా తల్లి అని చెప్పి నేను ఆ అక్క చెల్లెమ్మని అడిగా. ఆ అక్క చెల్లెమ్మలు నాతో అన్నారు, అన్న 108కి మేము ఫోన్ చేశామన్నా 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ వచ్చేసరికి 3 గంటలు పట్టిందన్నా, ఈ లోపల మీ వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగిందన్నా అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు నాకు చెప్తూ ఉన్నప్పుడు గుండెలు తరుక్కుపోయాయి. ఇవాళ 108 అనే నంబర్కు ఫోన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంది అంటే వచ్చే సమాధానాలు మా అంబులెన్స్ అన్ని రిపేర్ షెడ్యూల్లో ఉన్నాయని, మా అంబులెన్స్ కు డీజిల్ పోయడానికి కూడా మా దగ్గర డబ్బు లేని పరిస్థితిలో మేము ఉన్నామని, మా వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు అన్న సమాధానాలు ఇవాళ వినపడతా ఉంటే ఆ అంబులెన్స్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో పేదవాడు ఉన్నారు అంటే నిజంగా గుండెలు తడుక్కుపోతాయి. ఇటువంటి పరిస్థితులు నా రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితులు నా రాష్ట్రం ఉన్నప్పుడు కనీసం ఆశగా ప్రతిపక్షం వైపున్న కన్నులెత్తి చూద్దామా, ప్రతిపక్షమైనా కూడా మన తరఫున పోరాటం చేస్తుందేమో, ఈ అధికార పక్షాన్ని కాలం పట్టుకుని అడుగుతుందేమో అని చెప్పి ఆశగా ప్రతిపక్షం వైపు కన్నులెత్తి చూస్తే మన కర్మ ఏమిటి అంటే ఇవాళ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా కని విని ఎరుగని విధంగా మొట్టమొదటిసారిగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అంటే ప్రతిపక్షము అధికార పక్షాలు 2 పార్టీలు కూడా క్రూరమైన పరిస్థితులు ఇవాళ మొట్టమొదటిసారిగా కనపడతా ఉన్నాయి. 71వ రోజు ఓదార్పు విశేషాలు మరి కాసేపట్లో. స్టే ట్యూన్. షెడ్యూల్ తో మాకు సంబంధం లేదు. ఆ బిడ్డ మా ఊరు రావాల్సిందే. మేం సిద్దం చేసుకున్న విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందే. గుంటూరు జిల్లాలోని ఎన్నో పల్లెల పట్టుదల ఇది. నల్లమల అటవీ ప్రాంతమైన గుంటూరు జిల్లా వెల్లటూరు ఓదార్పు యాత్ర షెడ్యూల్లో లేదు. ఆ విషయం తెలిసిన పల్లెవాసులు జగన్ విడిది చేసిన ఇంటి దగ్గరికెళ్లారు.
తమ ఊరికి రావాల్సిందేనంటూ పట్టుబట్టారు. వారి విన్నపాన్ని కాదనలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. వెల్లటూరు నల్లమల అటవీ ప్రాంతంలోని ఒక మారుమూల పల్లె ప్రాంతం. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో పర్యటించాలంటే రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. దీని సమీప గ్రామమైన గొల్లపల్లికి జగన్ వచ్చాడన్న వార్త ఆ పల్లెవాసులకు అందింది. జగన్ ఎప్పుడొస్తే అప్పుడు విగ్రహాన్ని ఆవిష్కరింప చేసుకోవాలని సిద్ధంగా ఉన్న ఆ పల్లెవాసులకు తమ ఊరు షెడ్యూల్లో లేదని తెలిసింది. బుధవారం జగన్ విడిది చేసిన ఇంటికి ఆ పల్లెవాసులంతా చేరుకున్నారు. తమ ఊరుకు రావాల్సిందే, లేదంటే నిరాహార దీక్ష చేస్తామంటూ పట్టుబట్టారు. వారి ప్రేమాభిమానాలకు జగన్ చెల్లించిపోయారు. తన మీద, తన తండ్రి మీద ఆ మారుమూల పల్లెవాసులు చూపుతున్న అభిమానానికి తలొగ్గారు. మాకు ఆనందంగా ఉంది సార్. నేను ఈ పూట వెళ్ళి నిరాహార దీక్ష చేసి తీసుకొని వస్తున్నా సార్ని. మాకు వాళ్ళ అన్న కాడి నుంచి, వాళ్ళ నాన్న కాడి నుంచి, వాళ్ళ తండ్రుల కాడి నుంచి, అందరి కాడి నుంచి మాకు ఇష్టం. మేము చేసేది ఆ పనే. మాకు కావాలనే పోయి తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు సరికొండపాలెం పోయిండు. మీ ఊరికి జగన్ వస్తున్నాడంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉంది. ఆ కొండ దిగినట్టుంది, పండగగా ఉంది. మాకు రాత్రి కాడ నుంచి మేము అన్నం నెల పెద్ద పండుగ సార్. మాకు వికలాంగులు అంటే చాలా శ్రద్ధ చూపించారు సార్ వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారి నుంచి సార్ మాకు ఎంత అభిమానం. మేము వారం 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం సార్. మన నియోజకవర్గం వచ్చిన కాడి నుంచి చాలా ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పుడు సరికి వాళ్ళు వచ్చారు సార్. మాకు చాలా పెద్ద పండుగ అయింది సార్. మాకు ఎక్కడ ఎనలేని పండగ. మాకు దేవుడు ఆయన. వాళ్ళ నాన్న మాకు దేవుడైతే ఈయన కూడా మాకు దేవుడైపోయాడు. ఈ ఒక్క ప్రజలు ఇంటికి 100 రూపాయల కాడికేసుకొని ఈ బొమ్మను ఆవిష్కరించుకోవడానికి ఎంతో ఖర్చుపడి శ్రమించి కూలి వాళ్ళు ఒక రోజు కూలి చేసుకుని ఆ 100 రూపాయలు మన రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చుకోవాలి. మనిషికి ఒక 100 రూపాయలు లెక్క వేసుకొని మొత్తాన్ని ఎంతో ఖర్చు పెట్టుకునేడా రాత్రి శ్రమించి అన్నం లేదు, నీళ్లు లేవు, జగన్ గారు రాలేదని పసి పిల్లలు, ముసగంతులు, వికలాంగులు, గుడ్డివాళ్లు, కుంటివాళ్లు వాళ్ళు వీళ్ళని తేడాలే సార్. ఎంతో శ్రమతోటి, ఎంతో బాధతోటి అలా ధర్నా చేసి రాత్రి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉదయం పోయి మళ్ళీ ధర్నా కూర్చొని మళ్ళీ మొత్తం అందరూ కలిసి అడ్డం తిరిగి తీసుకొచ్చుకుంటాం సార్. ఆయన రావటం మాకు ఎంతో సంతోషం. జగన్ వస్తున్నాడన్న సమాచారం అందడంతో ఆ పల్లెలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరి కళ్లలో ఏదో తెలియని సంతోషం తొణికిసలాడింది. ఎండ మండిపోతున్నా లెక్క చేయని ఆ పల్లె జనం చిన్న చిన్న బిడ్డల్ని చంకన పెట్టుకుని జననేత కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ ఆ ఊరుకొచ్చారు. విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ క్షణం కోసమే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ పల్లెవాసుల ఆనందం అంతా ఇంత కాదు. రాజన్న బిడ్డకు వారు హృదయపూర్వక వీడ్కోలు పలికారు. ఇంకొకసారి తమ ఊరికి రావాలంటూ విన్నవించుకున్నారు. ఈ అభిమానానికి, ఈ ఆప్యాయతలకు విలువ కట్టడం ఎవరికి సాధ్యం? జగన్ మా ఊరికి వచ్చి తీరాల్సిందే అంటూ నల్లమల అటవీ ప్రాంతంలోని పలు పల్లెవాసులు పట్టుబట్టారు. వారి విన్నపాలను మన్నించిన జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్లో లేని 7 పల్లెలను సందర్శించారు. విగ్రహాలను ఆవిష్కరించారు. గురువారం నాడు నల్లమల అటవీ ప్రాంతంలోని పలు పల్లెల్లో ఆయన అవిశ్రాంతంగా పర్యటించారు. గుంటూరు జిల్లా వెంకుపాలెం ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తమ ఊరికి ఆహ్వానించారు. ముందు తయారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం ఆ పల్లె పేరు యాత్రలో లేదు. అయితే ఆ పల్లెవాసులు క్యాన్వాయ్కి అడ్డం పడి తమ ఊరికి రావాల్సిందేనని పట్టుబట్టడంతో ఓదార్పు యాత్ర ఆ పల్లె వైపుగా కదిలింది. తమ ఊరికి రాడనుకున్న జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆ పల్లెవాసుల ఆనందం అంతా ఇంతా కాదు. తమ ఇంటి దేవుడు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన బిడ్డ ఆవిష్కరించిన దృశ్యం చూసి కొండంత ఆనందపడిపోయారు. వెంకుపాలెం వాసులు తమ కోరిక తీర్చుకుంటే సరిగొండపాలెం వాసులు ఊరుకుంటారా? వారు జగన్మోహన్ రెడ్డిని దగ్గరుండి తమ ఊరికి తీసుకెళ్లారు. జై జగన్ నినాదాలతో స్వాగతం పలికారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్మోహన్ రెడ్డికి వారు ప్రేమగా వీడ్కోలు పలికారు. నాన్న లేని లోటు నువ్వే తీర్చాలంటూ నినాదాలతో పోరెత్తించారు.
ఒక్క 10 నిమిషాల పాటు మా పల్లెలోకి వచ్చిపోండి జగనయ్య అంటూ వడ్డెంగుంట వాసులు చేసిన విజ్ఞప్తి మేరకు సరిగొండపాలెం నుంచి ముందుకు కదిలిన జగన్మోహన్ రెడ్డి ఆ పల్లెకు చేరుకున్నారు. ఆ పల్లెవాసులు వైఎస్ విగ్రహాన్ని కొన్నాళ్ల కిందటే సిద్ధం చేసి పెట్టుకున్నారట. ఆ విషయం విన్న జగన్మోహన్ రెడ్డి చెల్లించిపోయారు. మీ అందరితో కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రామానికి రావడం, పనులకు పోవలసిన అవసరాన్ని సైతం పక్కన పెట్టి మండుతున్న ఈ ఎండలు లెక్క చేయకుండా నడి రోడ్డన్న సంగతిని కూడా పక్కన పెట్టి కష్టం అనిపించినా కూడా పిల్లల్ని సైతం పక్కన వేసుకుని నడవలేని వయసు అయినా సరే గుంటూరు జిల్లాలోని అతి మారుమూల పల్లెలో సైతం తండ్రి కూడగట్టుకున్న అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్మోహన్ రెడ్డికి ఆ పల్లెవాసులు కృతజ్ఞతలు తెలిపారు. పల్లె పల్లెకు ప్రయాణం మధ్య తన కోసం పర్లాంగుల దూరం నుంచి పరిగెత్తుకొచ్చిన రైతు కూలీలను జగన్ ప్రేమగా పలకరించారు. వారి కష్టసుఖాలను విచారించారు. నాన్నంతట వాడివై ఆయన పథకాలన్నింటినీ సక్రమంగా నడిపించమంటూ ఓ వృద్ధురాలు చేసిన విన్నపానికి ఆయన చిరునవ్వుతో తలూపారు. నాన్ననాటి పాలన కోసం అందరం కలిసి ముందుకు కదులుదామంటూ చెప్పిన జగన్ ఆ పల్లెవాసుల నుంచి సెలవు తీసుకున్నారు. వెంకట్, సాక్షి టీవీ, గుంటూరు జిల్లా. ఏదో ఒక రాజకీయ పార్టీను నాయకుడి సహచర్లో పెట్టాల్సిన విగ్రహాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు? రెక్కలు ముక్కలు చేసుకుని వెనకేసుకున్న కాసిన్ని కాసుల్లోంచి విగ్రహం కోసం విరాళం ఎందుకిస్తున్నారు? ఆ విగ్రహాన్ని ఆ నాయకుడు బిడ్డ చేతే ఆవిష్కరింపజేసుకునేందుకు నెలల కొద్దీ జాప్యమైన ఎందుకు ఎదురు చూస్తున్నారు? దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని ఆవిష్కరింపజేసుకుందుకు వస్తున్న జగన్ కోసం గుంటూరు జిల్లా పాత చెరువు కొమ్మపాలెం వాసులు ఎదురు చూస్తున్నారు. వారి గుండె చప్పుడును తెలుసుకునేందుకు ప్రయత్నించారు మా ప్రతినిధి శివారెడ్డి. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపుగా 71 రోజుల ఓదార్పు యాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రస్తుతం మనం పాత చెరువు కొమ్మపాలెం గ్రామంలో ఉన్నాం. ఎందుకమ్మా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకాలా అని ఎదురు చూస్తున్నారు? మీరు చెప్పండి, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత కష్టపడినారు? ఎంతెంత చందాలు వేసుకుని ఒక్కొక్కరు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు? కూలి పోయే వాళ్ళమేను, కానీ తన కై సందా వేసుకొని ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి కష్టపడి కట్టుకున్న విగ్రహం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ రావాలని మేము 45 రోజుల నుంచి తిరిగి ఆయన్ని తీసుకొస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అందుకని ఈ రోజు కూలి పనులు చేసుకునే వాళ్ళం కూడా మానుకొని ఆయన కోసం ఎదురు చూస్తున్నాం ఎండలో నిలబడి. మేము కూలీలు చేసుకునే పని వాళ్ళమండి, కానీ రాజశేఖర రెడ్డి మా అభిమానం, జగన్మోహన్ రెడ్డి రావాలని మోగుతున్నాం చూసాం. మాకు రాజశేఖర రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆయన తన ఏదన్నా ఇంకా ఇష్టం. ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకమ్మా రాజశేఖర రెడ్డి ఎందుకు అంత అభిమానం చూపిస్తున్నారు? ఏం చేశారు? మీ ఊరికి ఏమైనా చేశారా? ఆయన పథకాలన్నా అన్ని మాకు ఇష్టం. చెప్పమ్మా, నువ్వు ఎందుకు ఇంతగా ఎదురు చూస్తున్నారు? రాజశేఖర్ గారు అంటే ఫస్ట్ నుంచి మాకు అభిమానం ఎక్కువ అండి. అదిగాక ఆరోగ్యశ్రీలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా మంది పేదవాళ్ళు కూడా చాలా బాగుపడుతున్నారు. దాని గురించి రాజశేఖర్ గారు అంటే మాకు చాలా అభిమానం. ఆయన రావాలని కోరుకుంటున్నాము. పింఛన్లు వస్తాయని పింఛన్ కోసం అల్లాడటం, మరి ఇంకో కథమో లోరు ఇయ్యలేదు కదా, ఆయన వచ్చి నాకనే కదా ఇచ్చింది. అందుకని ఆయన మీద అభిమానంగా 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామండి. ఈ రోజు మా పిల్లలు అంతా చాలా ఆనందంగా సంతోషంగా ఆయన వస్తుండని ఎదురు చూస్తున్నామండి. అంతే. ఓదార్పు